ఈ స్టీల్ బ్రిడ్జ్ కంప్లీట్ అయిన తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్‌కి ఇది బెస్ట్ కనెక్టివిటీ అయితే అవుతుంది. ప్రకాశం బ్యారేజ్ నుండి వచ్చేవాళ్ళు, ఉండవల్లి నుండి వచ్చేవాళ్ళు ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా డైరెక్ట్‌గా సీడ్ యాక్సెస్ రోడ్‌కైతే వెళ్ళిపోవచ్చు. ప్రెజెంట్ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 నిర్మాణ పనులు స్పీడ్‌గా జరుగుతున్నాయి. అలాగే ఫేజ్ 3కి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అయినాయి. ఫేజ్ 3 ఏంటంటే పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్ అయితే వస్తుంది. ప్రెజెంట్ ఫేజ్ 3కి సంబంధించి ఒక మేజర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఆ మేజర్ బ్రిడ్జ్ దాటిన తర్వాత 243 మీటర్స్ రోడ్డొచ్చి అక్కడి నుండి డైరెక్ట్‌గా ఎలివేటెడ్ కారిడార్ ఒక 3 కిలోమీటర్స్ వరకైతే వస్తుంది. అది దాటిన తర్వాత మనకి మణిపాల్ హాస్పిటల్ దగ్గర ట్రంపెట్ ఇంటర్చేంజ్ ద్వారా నేషనల్ హైవే 16కైతే కనెక్టివిటీ ఇస్తారు. అలాగే ప్రెజెంట్ ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయంటే, ఇక్కడ 2 అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. అపార్ట్మెంట్ ఏ1, అపార్ట్మెంట్ ఏ2 అయితే పూర్తి స్థాయిలో సివిల్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. అలాగే పిల్లర్స్ మొత్తం 4 పిల్లర్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక 2 పిల్లర్స్, రైట్ హ్యాండ్ సైడ్ ఒక 2 పిల్లర్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 పిల్లర్స్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యడంతో ఇక్కడ గట్టర్ లాంచింగ్ పనులైతే జరుగుతున్నాయి. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ వైపు ఒక పిల్లర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకో పిల్లర్‌కి సంబంధించిన సివిల్ వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా దానిపైన పిల్లర్ క్రాప్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ సివిల్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ప్రెజెంట్ ఇక్కడ మీరు చూడొచ్చు ఒక 2 వైపులా ఒక 4